కామారెడ్డి ఎమ్మెల్యేపై నాంపల్లి కోర్టులో పరుగుధావ 17 ఫిబ్రవరి నెలలో ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ కుమారుడు మహమ్మద్ ఇలియాస్పై కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మహమ్మద్ ఇలియాస్పై రేప్ కేసుందని మీడియా సోషల్ మీడియాలో ఫేస్బుక్లో తను మాట్లాడిన అనుచిత వాక్యాలపై మహమ్మద్ ఇలియాస్ ఎమ్మెల్యే ఎంపీకి సంబంధించిన నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువుధావ కేసు దాఖలు చేయటం జరిగిందని హైకోర్టు న్యాయవాది సుమంత్ మీడియా సమావేశంలో శనివారం ఆర్&బి గెస్ట్ హౌస్లో వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి హైకోర్టు న్యాయవాది సుమంత్ మాట్లాడుతూ మహమ్మద్ ఇలియాస్పై చేసిన అనుచిత వాక్యాలపై ఎలాంటి ఆధారాలు లేవని న్యాయస్థానం పూర్వపరిశీలించి నిర్ధారించడం జరిగిందని, అతనిపైన ఎలాంటి కేసులు కూడా లేవని స్పష్టం చేశారు. అనుచిత వాక్యాలు చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిపై న్యాయస్థానం నోటీసులు కూడా జారీ చేసి 356 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసులు నమోదు చెయ్యటం జరిగిందని, ఈ నెల 20 తేదీన కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే నాంపల్లి న్యాయస్థానం ముందు హాజరు కావలసి ఉంటదని గుర్తుచేశారు. ఆధారాలు లేకుండా మీడియాలో సోషల్ మీడియాలో ఫేస్బుక్లో వార్తలు వైరల్ చేయటంతో ఈ కేసు నమోదు చేయటం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తోటి న్యాయవాదులు స్టీవెన్ రాజ్, అసత్యాల అవాస్తవాలు చెప్పినారనే ఉద్దేశంతో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుందామని తాను నాంపల్లి కోర్టు దగ్గర ఎంపీ ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు న్యాయస్థానం ఉంటుంది, ఏది ఎంపీ ఎమ్మెల్యేల పైన, వాటిపైన క్రిమినల్ డిఫమేషన్ కేసు అక్కడ వేసినారు. సో క్రిమినల్ డిఫమేషన్ కేసులో ఎంపీ ఎమ్మెల్యే కోర్టు గౌరవ శాసనసభ్యుడి గారి పైన నోటీసులు జారీ చేసింది. హాజరు కావాలని చెప్పి మే 20వ తారీఖు రోజు హాజరు కావాలి అని చెప్పి నోటీసులు జారీ చేసింది. ఆ విషయమే చెప్పడానికని ఒకటి మా క్లయింట్ గారి ఇది కూడా ఏంటంటే, అటు అవాస్తవాలు అసత్యాలు ఎవరు చెప్పినా ఎవరు చేసినా కానీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఎవరికైనా సరే తనకు చట్టపరమైనటువంటి హక్కులు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా తాను లీగల్ రికోర్స్ తీసుకుంటానే విషయాన్ని చెప్పడానికి ఎదుర్కొన్నాం. అదే విషయంలో మేము తమరందరినీ కూడా మిమ్మల్ని పిలిచి ఈరోజు ఆ ప్రెస్ మీట్ అదే సందర్భంలో చెప్పడానికి మే 20వ తారీఖు రోజు ఎంపీ ఎమ్మెల్యే ప్రత్యేక న్యాయస్థానంలో గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు హాజరు కావాలి అని చెప్పి నోటీసులు ఇష్యూ చేస్తున్నారు. రాజకీయపరమైనటువంటి వాక్యాలు చేయడం ఒక రకం, కానీ అవాస్తవాలు ఒక్కొక్కసారి పరుషమైన పదజాలం కూడా వాడచ్చు. ఎవరైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే కొంత పరుషమైన పదజాలం వాడినా దాంట్లో కూడా ఒక రకంగా దాన్ని అంత సీరియస్గా ఎవరు తీసుకోరు కూడా. కానీ అవాస్తవాలు అసత్యాలు కంప్లీట్గా చెప్పి వారిపైన రేప్ కేసు ఉంది అని చెప్పడము, అంటే లేని కేసులను ఆయన దీనికి పెట్టినప్పుడు ప్రజలందరిలో కూడా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు అందరికీ కూడా నిజంగానే ఉండిండొచ్చేమో, ఉంటేనే అంటారు కదా అనేటి ఇదినికి ఉంటుంది కదా. ఆ విషయాన్ని చాలా క్లారిటీతో ఏదైనా ఉంటే కేసులు ముందటి తీసుకున్నట్టు. ఇప్పుడు నోటీసులు జారీ చేసినారు, నోటీసులు జారీ చేసినప్పుడు కోర్టు దగ్గరికి వచ్చి ఒకవేళ కేసులు ఏమైనా ఉంటే పలానా ఎఫ్ఐఆర్ పలానా స్టేషన్లో పలానా వారు విక్టిమ్స్ పలానా వారు జరిగింది, నేను వాస్తవం ఏం చెప్పడం, అంటే నేను మాట్లాడింది వాస్తవం అని ఎవరైనా చెప్పడం ఇది అనుకుంటుంది. లేకపోతే మా క్లయింట్కి వారికి జరిగినటువంటి పరువు నష్టం ఏదైతుందో దట్ ఈజ్ ఏ క్రిమినల్ డిఫమేషన్ కింద. సో దానిపైన కూడా ఆశ్రయించినారు. న్యాయస్థానం చూసింది కేసు పిటిషన్ మొత్తం కూడా చూసి దాంట్లోని అది ఇంకా అంటే విచారణకు కంటే ముందు కూడా నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 18, 19 కామెంట్ చేశారు ఎమ్మెల్యే గారు మీడియా సమావేశం చేస్తున్నారు. సో ఇలియాస్ గారు అంటే రేపుగా ఎందుకు రెస్పాండ్ అయ్యారు? లీగల్ ప్రొసీజర్ యాక్చువల్లీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? లీగల్ ప్రొసీడింగ్ 25వ తారీఖే స్టార్ట్ అయిపోయిందండి. ఫిబ్రవరి 25వ తారీఖు వీడియో ఎవిడెన్స్లు న్యూస్ పేపర్లలో వైడ్గా పబ్లిసిటీ వచ్చింది. వాటన్నిటిని కూడా ఎవిడెన్స్లన్నీ కూడా కలెక్ట్ చేసుకొని 25వ తారీఖు రోజు ఫిబ్రవరి 25వ తారీఖు నుంచే వీటి లీగల్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. పిటిషన్ కూడా అప్పుడే వేయడం జరిగింది. దాదాపు 28వ తారీఖు రోజు ఫిబ్రవరిలోనే పిటిషన్ వేసేసినారు. కాకపోతే పిటిషన్ వేసిన తర్వాత కోర్టు ఆ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ కూడా చూస్తుంది. చూసిన తర్వాత నోటీసులు జారీ చేయడానికి కూడా సరైన
మెటీరియల్ దీంట్లో ఉందా లేకపోతే కేసు ఇదని కానీ వాళ్ళు ప్రిలిమినరీ పెట్టిన ఎవిడెన్స్లు మనం పెట్టిన మెటీరియల్ అంతా చూసిన తర్వాతనే ఈ నోటీసులు జారీ చేశాం. ఇది క్రిమినల్ డిఫెమేషన్, సివిల్ డిఫెమేషన్ వేరు, ఇది క్రిమినల్ డిఫెమేషన్. సో క్రిమినల్ డిఫెమేషన్లో ఇది అంటే 3 ఏళ్ల వరకు పడే జైలు శిక్షకు ఉండే ఏదైతే క్రిమినల్ ఉందో ఇది క్రిమినల్ డిఫెమేషన్ కేసు. అంటే అండర్ ఐపీసీ పాతది, ఇప్పుడు బిఎన్ఎస్ కింద. అంటే కోర్టు ఎమ్మెల్యే గారు కోర్టు నోటీసులు ఇచ్చినప్పుడు ఎవరైనా సరే అటెండ్ కావాల్సిందే. ఇది ఏంటంటే ఇది ప్రత్యేకమైన న్యాయస్థానం. ఎంపీ ఎమ్మెల్యేల వారి కోసమని వారి కేసులకు సంబంధించిన దాన్ని పెట్టినటువంటి ప్రత్యేక న్యాయస్థానం. ఇటువంటి న్యాయస్థానానికి ఖచ్చితంగా ఎవరు న్యాయస్థానానికి నోటీసులు ఇచ్చినా ఎవరైనా సరే, ఎందుకంటే చట్టం ముందు అందరి సమానమే. సో ఎవరైనా సరే రావాల్సిందే. రాకపోతే చట్టం తన పని కోర్టు వారు తీసుకునే చర్య వాళ్ళు తీసుకుంటారు. మేము కాదు నోటీస్ ఇచ్చింది, కోర్టే నోటీసులు జారీ చేసింది. కోర్టే నోటీసులు జారీ చేసింది. అది కేసు వేసిన తర్వాత క్రిమినల్ కేసు, సివిల్ కేసులో నోటీసు పార్టీ ఎదురు పార్టీకి నోటీస్ ఇస్తుంది. ఇది క్రిమినల్ కేసు. సో క్రిమినల్ కేసులో నోటీసు కోర్టులే జారీ చేస్తాయి. క్రిమినల్ డిఫెమేషన్ అండి. ఇది సెక్షన్ 356 ఆఫ్ బిఎన్ఎస్. ఒకటే సెక్షన్ ఉంటుందండి. నేనే కాంటాక్ట్ చేస్తాను. నా పేరు సుమంత్. ఇది నాంపల్లి దగ్గర అడ్వకేట్. నేను హైదరాబాద్, అంటే హైదరాబాద్ కోర్ట్స్ ప్రాక్టీస్ నాది. అనొచ్చండి. Like, comment, and subscribe.